అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీటీసీల నిధుల గురించి మంత్రి హరీష్ రావు గారిని అడగడానికి వెళ్తే, మీ ఎంపీటీసీల పదవి ఎందుకు నిలబడ్డాయా? ఎకరం అమ్ముకొని నిలబడ్డాక కూడా ఎకరం అమ్ముకోవాలి. ఈ విలువలేని పదవికి మీరెందుకు వచ్చినట్టు? ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు విలువనే ఉండదు. అది అంతకుముందు వచ్చే సాంప్రదాయ ప్రకారమే ఉన్నది అనే విధంగా హరీష్ రావు గారు మాట్లాడడం మాకు చాలా బాధగా అనిపించింది. దయచేసి హరీష్ రావు గారు, మీరు ఇక ముందైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుకుంటున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు గారిని కలవడం జరిగింది. మా యొక్క విధుల గురించి ఆత్మగౌరవం కోసం హరీష్ రావు గారిని మెమోరాండం ఇవ్వడం కోసం కలిస్తే మంత్రి హరీష్ రావు గారు ఈరోజు ఎంపీటీసీలను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయం మాకు చాలా బాధ కలిగించడం జరుగుతుంది. మిమ్మల్ని ఎంపీటీసీలుగా ఎవరు నిలబడమన్నారు? నిలబడడానికి మంత్రి హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మాకు బీఫామ్లు ఎందుకు ఇచ్చారు? మీకు నిలబడితే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు అయితే విధంగా ముందే చెప్పాం కదా. మీరు నిలబడి మీరు ఎందుకు డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు? మీకు ఇదివరకు ఇచ్చిన మీ గ్రామాలలో మండలంలో మీకు ఇచ్చే గౌరవం ఏంటో మీకు తెలియదా అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. మంత్రి హరీష్ రావు గారు ఇక ముందైనా మాకు నిధులు ఇవ్వకున్నా పర్లేదు, కానీ మాకు ఆత్మగౌరవం దెబ్బతినడం విధంగా మాట్లాడడం మా మనసుకు చాలా బాధ కలిగించింది. హరీష్ రావు గారు, దయచేసి ఇక ముందు అయినా మీరు మాకు విలువ ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను.